హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం, పరిస్థితి దారుణం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భూకంపం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. ప్రజలను భయోందోళనకు గురి చేసింది. అయినప్పటికీ జనం భయం కంపితులయ్యి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీద గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ ఉదయం 7:27 భూకంపం సంభవించింది. దీని తీవ్రత రికార్డు స్కేలుపై 5.3గా రికార్డ్ అయింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల 2 సెకన్ల పాటు భూమి ప్రకంపించింది. మరికొన్ని ప్రాంతాలలో 3 నుంచి 4 సెకన్ల పాటు భూ ప్రకంపనలు మొదలయ్యాయి. దాదాపుగా ఒకే సమయంలో వేరువేరు నగరాలు, పట్టణాలలో భూమి ప్రకంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో కృష్ణా జిల్లాలలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలోని ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకన్ల పాటు కొనసాగింది. తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి సహా వేరువేరు జిల్లాలలో ప్రకంపనలు నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని దీని తీవ్రత 3 నుంచి 4 సెకన్ల పాటు కనిపించింది. హనుమకొండ, ఖమ్మం, మనుగూరు, గోదావరి గని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలాలలో భూమి ప్రకంపించింది. దీని తీవ్రత ఏజెన్సీ ప్రాంతాలలో సైతం రికార్డ్ అయింది. ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంలో ప్రజల తీవ్ర భయోందోళనకు గురయ్యారు. కట్టుబట్టలతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.